ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం అతి పెద్ద సంఘటనలు మీ యొక్క లైఫ్ లో జరగబోతున్నాయి. వీరు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, జాగ్రత్తగా ఉండండి. అయితే ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, ఎటువంటి అతిపెద్ద సంఘటనలు మీ యొక్క లైఫ్ లో జరగబోతున్నాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అలాగే వృషభ రాశి వారికి ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే కనుక, వృషభ రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. వీరి యొక్క జీవితంలో ఒడిదొడుకులు, సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది. ముఖ్యంగా స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే మంచి స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. 2025వ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారి యొక్క జీవితంలో అతి పెద్ద సంఘటనలు జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అది ఉద్యోగార్థుల విషయంలో ఒక రకమైన అవకాశం, ఉద్యోగస్తుల జీవితంలో ఒక రకమైన అవకాశం, లేదా మీరు వ్యాపారాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి మరొక అవకాశం, విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క జీవితంలో దానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన అవకాశం, కొన్ని కళలకు సంబంధించి ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారి యొక్క జీవితంలో దానికి సంబంధించినటువంటి అతిపెద్ద అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు. అలాగే ఎవరైతే చాలా కాలం నుండి ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్న వ్యక్తులు ఉన్నారో, ఈ రోజు మీరు మంచి మరొక ఆఫర్ ని పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ప్రశంసలు ఈ రోజు మీకు దొరకబోతున్నాయి. పై అధికారుల నుండి మంచి ప్రశంసలు దక్కించుకోబోతున్నారు. ఈ విధంగా ఊహించని అతిపెద్ద సంఘటనలు మీ యొక్క లైఫ్ లో మీకు జరగబోతున్నాయని చెప్పుకోవాలి. కానీ మీ యొక్క బంధువుల్లో కానీ, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, ఒక కుట్ర చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వృషభ రాశికి చెందిన పురుషులు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల పట్ల, అలాగే స్త్రీలు పురుషులకి సంబంధించిన వ్యవహారాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక నింద మీపైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం విదేశాలకు వెళ్లాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి కుటుంబ సభ్యుల నుండి ఇదివరకు ఎప్పుడూ కూడా సపోర్ట్ లభించలేదు. ఈ రోజు చాలా సపోర్ట్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బంధువుల్లో ఒకరి వల్ల అనవసరమైన గొడవల్లోకి తలదూర్చే అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. ఈ విషయంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు చాలా కాలంగా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి ఈ రోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది. దానికి సంబంధించి ఒక చిట్కా మీకు ఒక వ్యక్తి ద్వారా సూచించబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడపబోతోంది. అయితే వృషభ రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం
ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.